నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లాలో పురాతన గ్రంథాలయ భవనం కూలిపోయింది. ప్రతిరోజు సుమారు వందల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. వీరితో పాటు నగరవాసులు కూడా అనునిత్యం పత్రికలు చదివేందుకు వస్తుంటారు. శుక్రవారం సెలవు కావడంతో ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. ఉద్యోగాలు రాక పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుపేద విద్యార్థుల జీవితాలతో అధికారులు ఆడుకుంటున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు. లైబ్రరీని వేరొక భవనానికి మార్చాలని గతంలో అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. Sara ఏదది కొత్తది మధ్యలో ఎగ్జాక్ట్ గా 9:45కి పేపర్ సెక్షన్ అనేది కూలిపోవడం జరిగింది. ఈరోజు ఫ్రైడే హాలిడే కావడం వల్ల మన పేపర్ సెక్షన్ అనేది ఓపెన్ చేయలేదు. దీని మూలంగా ఎలాంటి ప్రమాదం జరగలేదని మేము అనుకుంటున్నాం. ఇంకా అందులో ఎవరన్నా చిక్కుకుపోయారనేది మాకు స్పష్టంగా తెలియదు. కనుక అధికారులు స్పందించి దాన్ని ఇప్పుడు ఏదైతే కూలిపోయి ఉందో దాన్ని తీసివేసి అక్కడ కింద ఎవరన్నా ఉన్నారో లేదా అని చూడాలి. 70 నుంచి 100 మంది అందులో చదువుకోవడానికి పేపర్ సెక్షన్ కింద మేము యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు హాలిడే అవ్వడం వల్ల ఎలాంటి ఓపెన్ చేయకపోవడం వల్ల మేము ఎలాంటి ప్రాణహాని జరగలేదని మేము అనుకుంటున్నాం. అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి, జిల్లా గ్రంథాలయ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. పీడిఎస్గా అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సార్ బిల్డింగ్ పాత పట్టదని చెప్పేసి అనేక మార్లు చెప్పినా కూడా కనీసం అధికారులు స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. మేము అడుగుతున్నాం జిల్లా కలెక్టర్ గారిని కావచ్చు, అధికారిని కావచ్చు, అయ్యా మా నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడదలుచుకుంటే, మా నిరుద్యోగులకు మీరు న్యాయం చేయదలుచుకుంటే మీరు అనేక ఉచిత పథకాలు మాకు వస్తాయా? నిరుద్యోగులు చదువుకోవడానికి కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయండి, పాతపడ్డ బిల్డింగ్లకు కనీసం మెయింటెనెన్స్ సౌకర్యాలు కల్పించాలని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు సెలవు కావడం వల్ల మా విద్యార్థులు, మా నిరుద్యోగులు లేకపోవడం వల్ల ఎవరికి కూడా హాని కలగలేదు. ఖమ్మం జిల్లాలో నడిపడుతున్నటువంటి బిల్డింగ్ ఈ రోజు పాతపడి కూలిపోయే పరిస్థితి వరకు వచ్చినా కూడా ఈరోజు అధికారులు కళ్ళకు కనపడలేని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక్కసారి గమనించటయ్యా, మా నిరుద్యోగుల పక్షాన మేము మిమ్మల్ని అడుగుతున్నాం. దయచేసి మా ఖమ్మం జిల్లా నిరుద్యోగులకు చదువుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించే నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయండి. బిల్డింగ్ చూస్తే కొంచెమే ఉంది. దీంట్లో సుమారు 1000 మంది నిరుద్యోగులు చదువుకోవడానికి వస్తున్నారు. కనీసం తాగడానికి వస్తు లేదు, మహిళా విద్యార్థులకు వాష్రూమ్స్ లేవని చెప్పేసి కలెక్టర్ గారికి అనేక మార్లు నిరుద్యోగులు వెళ్లి మెమోరాండం ఇచ్చినా కూడా చూస్తాం, పట్టించుకుంటాం అని చెప్పేసి అన్నారు. కానీ కనీసం కలెక్టర్ గారు స్పందించి మా నిధుల నుంచి నిరుద్యోగులకు ఒక నూతన బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం తోటి చదువుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీకు అవపడట్లేదా? దయచేసి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు స్పందించండి. ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు, మిమ్మల్ని మేము రిక్వెస్ట్ కూడా కోరుకుంటున్నాం సార్. మీరు దయచేసి ఒక్కసారి స్పందించండి. అనేక మార్లు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాము.